హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణ హిస్టరీ మీద టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ను మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ వచ్చేసి నిజాం కాలేజీ పూర్వనామం ఏంది? అంటే ఈ నిజాం కాలేజీ యొక్క అసలు పేరు, నిజాం కాలేజీకి ఫస్ట్గా ఉన్నటువంటి పేరేంటిది అనేది దీని యొక్క క్వశ్చన్. నిజాం కాలేజ్ యొక్క పూర్వనామం ఏంది లేదా అసలు పేరేంది? ఒకటి ఆప్షన్ 1 దారుల్ ఉలూం కాలేజ్, జాగిర్దారీ కాలేజ్, హైదరాబాద్ కాలేజ్, అసఫియా కాలేజ్. ఒకసారి ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం, తర్వాత మనకు ఆన్సర్ అదే తెలుస్తుంది. ఈ దారుల్ ఉలూం కాలేజ్ అనేది మొదటి సాలర్ జంగు 1854లో ఒక ప్రభుత్వ విద్యా సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1854లో సాలర్జంగ్ 1 దీన్ని ప్రభుత్వ విద్యా సంస్థగా ఏర్పాటు చేశాడు, దారుల్ ఉలూం కాలేజ్. తర్వాత ఈ జాగీర్దారీ కాలేజీని తీసుకొని చూసినట్లయితే 1923లో బేగంపేటలో ఇది జాగీర్దారీ కాలేజ్ ఏర్పాటు చేసింది. ఇది ప్రభువుల పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాల అన్నట్టు. ప్రభువుల పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు? 1923లో జాగీర్దారీ కాలేజ్ బేగంపేటలో. తర్వాత అసఫియా కాలేజ్. ఈ అసఫియా కాలేజ్ చూస్తే యాక్చువల్ ఇది అసఫియా సెంట్రల్ లైబ్రరీ, అసఫియా కేంద్ర గ్రంథాలయం, అసఫియా సెంట్రల్ లైబ్రరీగా 1892లో ఇది ఏర్పడడం అనేది జరిగింది. ఇది ఏంటిది? అసఫియా సెంట్రల్ లైబ్రరీ కేంద్ర గ్రంథాలయంగా 1892 6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఏర్పడింది. ఇక హైదరాబాద్ కాలేజ్. ఈ హైదరాబాద్ కాలేజీ కూడా మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజామైనటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఏర్పడింది. ఈ హైదరాబాద్ కాలేజే దీని యొక్క తర్వాత పేరే నిజాం కాలేజ్గా మారింది. అంటే నిజాం కాలేజీ ఏ పేరుతో తొలుతగా ఏర్పాటు చేయబడిందంటే హైదరాబాద్ కాలేజీ పేరుతో ఏర్పాటు చేయబడింది. తర్వాత ఇది నిజాం కాలేజ్గా మారింది. ఎప్పుడు ఏర్పడింది నిజాం కాలేజ్ అన్నప్పుడు 1887లో. దీని యొక్క తొలి ప్రిన్సిపల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. అఘోరనాథ్ చటోపాధ్యాయ. అఘోరనాథ్ చటోపాధ్యాయ దీని తొలి ప్రిన్సిపాల్ వచ్చేసి అఘోరనాథ్ చటోపాధ్యాయ 1887లో ఏర్పడడం అనేది జరిగింది. ఈ అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎవరు? సరోజిన్ నాయుడు యొక్క తండ్రి, సరోజిన్ నాయుడు గారి యొక్క తండ్రి. ఈయన దీని యొక్క తొలి ప్రిన్సిపాల్. అంటే నిజాం కాలేజీకి పూర్వం ఏ కాలేజ్ అంటే అది హైదరాబాద్ కాలేజీ. ఈ నిజాం కాలేజ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1887లో. దీని యొక్క తొలి ప్రిన్సిపాల్ ఎవరు? అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఈ దారుల్ ఉలూం అనేది ఎప్పుడు ఏర్పడింది? 1854లో సాలర్జంగ్ 1 ఏర్పాటు చేశాడు. ఈ జాగీర్దారీ కాలేజీ 1923లో ప్రభువుల పిల్లల కోసం 7వ నిజాము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అసఫియా కాలేజీ 6వ నిజాము మీర్ మహబూబ్ అలీ కాలంలో 1892లో అసఫియా సెంట్రల్ లైబ్రరీ కేంద్ర గ్రంథాలయంగా ఏర్పాటు చేయబడింది. మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది ఇప్పుడు? హైదరాబాద్ కాలేజీ. నిజాం కాలేజీ పూర్వనామం ఏంటంటే హైదరాబాద్ కాలేజీ.